హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. మీరు నాకు ఎంత అన్యాయం చేశారండి. మీకు సైట్ ఉందని నాకు చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు సైట్ ఉందని చెప్పే కదా పెళ్లి చేసుకున్నాను నిన్ను. సైట్ ఉందంటే ఇంకేదో అనుకున్నాను కానీ మీ కళ్ళకి సైట్ ఉందని నేను అనుకోలేదు బాబోయ్. నన్ను మోసం చేశారు బాబోయ్ అని లబోదిబోమంటుంది. అవును మరి, నువ్వు పెద్ద అప్సరసవని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ముఖానికి తట్టడ మేకప్ పూసుకొని పెళ్లిపీటల మీద కూర్చొని నన్ను మోసం చేశారు. నీ ఉడత ముఖానికి నేనే ఎక్కువ, నీ గేదె ముఖానికి నేనే ఎక్కువ. పొద్దున్నే ఏంటే బయట నుండి వస్తున్నావు? తమరు టాలెంట్ తట్టుకోలేక బయట పడుకున్నాను మరి. అవునా? అంతలా ఏం చేశానే నిన్ను? నాకేం గుర్తులేదు. నీ సిగ్గు సిమడా, ఎందుకు అంతలా సిగ్గుపడిపోతున్నావు? నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు. రాత్రి నువ్వు గుడక పెట్టి పడుకున్నావు. నువ్వు పెట్టిన గురకకి నిద్ర పట్టి చావక నేను ఆరు బయట పడుకోవలసి వచ్చింది. నేను నిన్నేదో చేసినట్టు కలకన్నానా? తమరు కలలో తప్ప ఇలలో ఏం పీకారయ్యా? ఏం మాట్లాడుతున్నావే? నిన్న మన పక్కింటి ఆయన నా కోసం ఇంటికి వచ్చాడంట. ఎవరు? సుబ్బునా? వాడి పేరు నీకెట్టా తెలుసు? అంటే మొన్న మీరు లేనప్పుడు వచ్చాడు. నేను లేనప్పుడు వచ్చాడా? వచ్చి ఏం చేశాడే? అబ్బాబాబా, ఏ నోరయ్యా నీది? చిల్లర అడిగాడు, చిల్లర ఇచ్చి పంపించాను అంతే. చిల్లరిచ్చావా? వాడు మంచివాడు కాదు. వాడితో ఎక్కువసేపు మాట్లాడకు, సరేనా? భలేవారండి మీరు. ఆయన చాలా మంచివారు. మంచివాడా? నేను మంచోడు కాదంటే మంచోడు అంటావేంటే నువ్వు? మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మీకు ఏ సహాయం చెయ్యమన్నా నేను చేస్తాను అని అన్నాడండి. నా మాట వినవే పిచ్చిముఖమా, వాడు మంచోడు కాదే. సరేలేండి, మీరు ఎలా చెప్తే అలా. నేను స్నానంకి వెళ్తాను. ఎవరైనా నా కోసం వస్తే ఎక్కువసేపు మాట్లాడకు, నేను లేను అని చెప్పి పంపించాయి. హలో, ఎవరండి ఇంట్లో? మా ఆయన స్నానానికి వెళ్ళారు, మీరు తర్వాత రండి. తెలుసు, అందుకే వచ్చా అని మనసులో అనుకొని, అవునా, మీరు చాలా అందంగా ఉన్నారండి. అవునా? థ్యాంక్ యూ అండి. నేను అంత అందంగా ఉంటానా అండి? నిజం. మీ కళ్ళున్నాయి చూడు, కలువ రేకుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో. అవునా? నిజంగానా? మీరు అబద్ధం చెప్తున్నారు. నిజంగా నిజం. మీ ఆయన ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదా? చెప్పలేదు. ఇవన్నీ మొగుడు చెప్పడు, పక్కింటివాడు ఎదురింటివాడో చెప్తాడు. ఏది మీ చెయ్యి ఒకసారి ఇవ్వండి. మా ఆయన ఇంట్లోనే ఉన్నాడండి. పర్వాలేదు, మీ ఆయన ఇప్పుడెప్పుడే బయటికి రాడు కానీ మీ చెయ్యి ఇవ్వండి. మీ చెయ్యి ఏంటి ఇంత స్మూత్గా ఉంది? మీరు ఏ సబ్బు వాడతారు? త్రిబులక్స్ వాడుతుంది. నువ్వు వాడతావా? నీ చెయ్యి స్మూత్గా ఉంటుంది. నేను లేను అని చెప్పినప్పుడే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి కానీ నా పెళ్ళంతో నాకంటే నీకేంట్రా కబుర్లు? నాకు పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నా, నువ్వు 24 గంటలు ఆ నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావేంట్రా? అయినా నిన్ను కాదు, దీన్ని తన్నాలి. వాడు మంచివాడు కాదు అని చెప్పి చచ్చాను కదే. నువ్వు నా మాట వినవా? ఊరుకోండి మీరు మరీను. చెప్పినవన్నీ అబద్ధాలే. చుబ్బు చాలా మంచివాడు. నాకు కళ్ళు బాగుంటాయి, నా నవ్వు బాగుంటుంది, నేను బాగుంటాను అని చెప్పాడు. నీ కాళ్ళ కింద చెప్పు బాగుంటుంది అని చెప్పి చావలేదా ఆ వెధవా? ఇక్కడే ఉంటే నా కొంప కొల్లేరైనట్టు ఉంది. బట్టల సర్దు మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. మనం ఎందుకు వెళ్ళిపోవాలి? నేనేంటో మీకు తెలియదా? నువ్వేంటో నాకు తెలుసు. వాడేంటో నీకే సరిగ్గా తెలియడం లేదు. నువ్వు వస్తావా, నాతో రావా? వస్తాను, రాక చస్తానా? పెళ్ళికి ముందు ఏదో సాధించేస్తాను అని అనుకున్నాను, కానీ పెళ్ళైన తరువాత తెలిసింది భర్త చెప్పినట్టు వినడం, భర్తకి 3 పూటల వండి పట్టడం తప్ప ఏం సాధించలేను అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.